అయితే చాలామందికి అయితే డౌట్ అవుతుంటుంది, అన్న ఒరిజినల్ డిస్ప్లే ఏది, నార్మల్ డిస్ప్లే ఏది అని అయితే చాలామందికి అయితే డౌట్ అవుతున్నది. అయితే మెయిన్ వచ్చేసి ఒరిజినల్ డిస్ప్లే ఏది, నార్మల్ డిస్ప్లే ఏదంటే మెయిన్ వచ్చేసి ఇప్పుడు చూపెడుతున్నా చూడండి. దీనిలో వచ్చేసి ఒరిజినల్ డిస్ప్లే ఏదంటే మెయిన్ వచ్చేసి అయితే దీనిలో ఏంటంటే ఒరిజినల్ డిస్ప్లే ఉన్న నార్మల్ డిస్ప్లేకి ఇప్పుడు ఏంటంటే ఇది వచ్చేసి ఫింగర్ ప్రింట్ వర్క్ చేసే కాంబో. ఇది వచ్చేసి ఇది ఏంటంటే ఇది ఫోన్కు ఇప్పుడు వచ్చేసి ఈ కాంబో కూడా దీనిదే. ఇప్పుడు ఏంటంటే ఇది నార్మల్ కాంబో. మెయిన్ వచ్చేసి దీనికి ఒకవేళ ఈ డిస్ప్లే అనేది ఈ ఫోన్కి వేసినట్టయితే ఏమవుతుందంటే ఫింగర్ ప్రింట్ అనేది స్క్రీన్ మీద ఫింగర్ ప్రింట్ అనేది వర్క్ చేయదు ఈ ఫోన్కి ఈ కాంబో వేస్తే. ఒకవేళ ఇదే కాంబో ఒరిజినల్ కాంబో దీనికి వేసామంటే ఫింగర్ ప్రింట్ స్క్రీన్ మీద ఫింగర్ ప్రింట్ ఉంటుంది కదా, అదైతే వర్కింగ్ అయితే అవుతుంది. మీరు ఒరిజినల్ డిస్ప్లేకు నార్మల్ డిస్ప్లేకి అయితే చేంజ్ అయినా చూసుకోవచ్చు. ఒకవేళ నార్మల్ డిస్ప్లేకి వచ్చేసి ఈ విధంగా దీని మీద అయితే ఇట్లా వీటికి సంబంధించిన కంపెనీ పేరు కానీ ఉంటుంది. మెయిన్ వచ్చేసి ఒరిజినల్ డిస్ప్లేకి వచ్చేసి ఈ విధంగా సేమ్ సింపుల్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అయితే ఫింగర్ ప్రింట్ వర్క్ అయితే చేస్తుంది దీని మీద వేస్తే. ఒకవేళ ఇది కూడా ఫింగర్ ప్రింట్ అనేది వర్క్ అయితే చేయదు, ఒకసారి చూసుకోవచ్చు. మెయిన్ వచ్చేసి ఇక్కడ కెమెరా అనేది ఉంటుంది. కెమెరా స్కాన్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫ్రంట్ సైడ్ స్క్రీన్ మీద అయితే ఫింగర్ ప్రింట్ అనేది ఉండాలి. ఎగ్జాంపుల్ ఇట్లా స్కాన్ చేసుకునేటప్పుడు ఒకవేళ స్కాన్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫింగర్ ప్రింట్ అనేది ఉంటే స్కాన్ అయితే అవుతుంది. దీన్ని ఎదురుగా ఆపోజిట్లో గ్యాప్ అనేది ఉండాలి ఒరిజినల్ డిస్ప్లేకు. ఇది వచ్చేసి నార్మల్ డిస్ప్లే కాబట్టి దీనికి అయితే లేదు. ఇలాంటి వీడియోస్ గురించి మాత్రం మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా. ఈ క్లారిటీ అయినా అర్థమైందని చెప్పని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బై బై. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.